నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రస్తుతం అయితే హైదరాబాద్లో అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు హీరోయిన్స్ మీద అయితే బెట్టింగ్ యాప్ ఏదైతే ప్రమోషన్స్లో అయితే పాల్గొన్న అంటే ఆ వీడియోస్ కానీ బెట్టింగ్ యాప్స్ మీద చేసిన ఆ ప్రమోషన్ సంబంధించిన వీడియోస్ వీళ్ళందరిపైన అయితే హైదరాబాద్ పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే తాజాగా మనకున్న సమాచారం అయితే ఏదైతే మియాపూర్ పోలీస్ స్టేషన్లో అయితే ఒక 25 మంది పైన దాదాపుగా 25 మంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది సెలబ్రిటీల మీద అయితే కేసులు అయితే నమోదు చేశారు మియాపూర్ పోలీసులు. అయితే రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ అలాగే మొత్తం అంటే నటి శ్యామల ఇటు చెప్పుకుంటూ పోతే దాదాపుగా 25 మంది పైన అయితే కేసులు అయితే నమోదు చేశారు పోలీసులు. అయితే తాజాగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఏదైతే అంటే ఇప్పుడు ప్రజెంట్ సజ్జనర్ ఆర్టీసీ ఎండి సజ్జనర్ గారు తీసుకున్న విధానం అవ్వచ్చు, అంటే ఇప్పుడైతే అందరి అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, అటు స్టార్ హీరోల వాళ్ళు చేసిన బెట్టింగ్ యాప్ల విషయాల మీద అయితే ఇప్పుడు ఒక పెను సంచలనం అయితే కేసులు అయితే నమోదు అవ్వడం జరిగింది. అయితే తాజాగా అయితే మనకున్న సమాచారం ప్రకారం అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ విష్ణుప్రియ అలాగే రీతు చౌదరి అయితే వాళ్ళ పోలీసుల విచారణకు అయితే హాజరవ్వడం జరిగింది. తాజాగా ఆ పోలీసులు కూడా అడిగిన క్వశ్చన్లకు కూడా మాకు తెలియక అంటే ఇది తెలియకుండా జరిగింది, ఇది కావాలని చేసింది కాదని కూడా వాళ్ళు సమాధానం చెప్పారన్నట్టు కూడా మనకున్న సమాచారం. అయితే పరంపర అంటే ఇప్పుడు కేసులు అయితే తాజాగా అయితే అందరి సెలబ్రిటీలు ఎవరైతే స్టార్ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్ల మీద ప్రమోషన్స్ చేసిన దాదాపుగా 25 మంది పైన అయితే చర్యలు అయితే పోలీసులు తీసుకోవడం జరుగుతుంది. అసలు ఈ బెట్టింగ్ యాప్లు ఎందుకు చేశారు, వాళ్ళకు బెట్టింగ్ యాప్ చేయడం వల్ల ఎంత అమౌంట్లు ఇచ్చారు, ఈ అమౌంట్ ఎవరెవరు కొట్టారు, ఇది బెట్టింగ్ యాప్ వెనక ఎవరున్నారు ఏంటనేది అయితే పోలీసులు అయితే చాలా అంటే దీనిపైన అయితే చాలా తీవ్రంగా అయితే వాళ్ళైతే విచారణలు అయితే చేపడుతున్నారు. అయితే తాజాగా అయితే అటు పంజాగుట్ట అవ్వచ్చు, మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది సెలబ్రిటీల మీద కేసులు అయితే నమోదు చేశారు. అలాగే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అయితే విష్ణుప్రియ, రీతు చౌదరి, టేస్టీ తేజ అలాగే ఇలా చాలామంది అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ సురేఖ వాణి కూతురు సుప్రీత ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది దాదాపుగా వీళ్ళు ఏ యాప్లను ప్రమోట్ చేశారు, ఎంతెంత అమౌంట్లు తీసుకున్నారు, ఎవరు వీళ్ళకి అమౌంట్లు కొట్టారు అనేది కూడా పోలీసులు అయితే తీవ్ర స్థాయిలో అయితే విచారిస్తున్నట్లు మనకున్నట్లు సమాచారం. చూడాలి అంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అంటే అటు హర్ష సాయి కూడా చాలా కోట్లు అంటే దాదాపుగా 100 కోట్ల పైన అయితే స్కామ్ చేశారని కూడా హర్ష సాయి మీద అయితే నా అన్వేషణ అనే ఒక యూట్యూబర్ అయితే తన మీద అయితే తీవ్రమైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. అయితే హర్ష సాయి మీద అలాగే పరేషాన్ బాయ్స్ భయ్యా సన్నీ యాదవ్ అంటే ముఖ్యంగా భయ్యా సన్నీ యాదవ్ కూడా చాలా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాడు. తన ఫాలోవర్స్ని అయితే చాలామంది కూడా బెట్టింగ్ యాప్స్ని అయితే ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని కూడా వీళ్ళ మీద అయితే పోలీసులు అయితే కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే అటు టేస్టీ తేజ అవ్వచ్చు, రీతు చౌదరి అవ్వచ్చు, విష్ణుప్రియ అవ్వచ్చు చాలామంది కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మాకు తెలియక చేసాము, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు, బెట్టింగ్ యాప్స్లో డబ్బులు రావని కూడా చాలామంది అవేర్నెస్గా వీడియోలు చేస్తూ కూడా ఇన్స్టాగ్రామ్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే వాళ్ళకి కూడా ఎవరైతే ప్రమోట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద పోలీసులు అయితే తీవ్రంగా అంటే చాలా కేసులు కూడా పెద్ద ఎత్తున అయితే వాళ్ళు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళమాకండి అని కూడా ఎవరు వెళ్ళొద్దు, ఈ బెట్టింగ్లో ఆడితే డబ్బులు రావని కూడా ఈ సెలబ్రిటీలు అయితే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఒక వీడియోల రూపంలో అయితే చేసి అటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంతమంది థ్యాంక్స్ అయితే చెప్పడం జరిగింది. అయితే దాదాపుగా అంటే తెలంగాణలో, ఏపీలో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ బెట్టింగ్లు ఆపి ఈ బెట్టింగ్లో ఇన్వెస్ట్ చేసి చాలామంది కూడా ప్రాణాలు తీసుకున్నారు అనే ఘటనలు కూడా చాలా ఎక్కువగా నమోదయ్యాయి. అయితే మరికొంతమంది కూడా అంటే ఇన్ఫ్లుయెన్సర్స్కి ఒక లెక్క, పెద్ద సెలబ్రిటీలకు ఒక లెక్క, అందరినీ శిక్షించాలి కదా అని కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఎవరైతే పోలీసులు అయితే కేసులు నమోదు చేయడం జరిగిందో వాళ్ళు కూడా చాలామంది చేశారు. మేమే కాదు, పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా చేశారు, వాళ్ళు చేశారు, మేము చేశామని కూడా వీళ్ళు రిప్లై ఇవ్వడం కూడా జరుగుతుంది సోషల్ మీడియాలో. అయితే చూడాలి ఏ స్థాయిలో ఇంకా కేసులు ఏ సెక్షన్ల కింద నమోదవుతున్నాయి ఏంటనేది కూడా అఫీషియల్గా అయితే మనకు తెలియాల్సి ఉంది. ఇప్పటికే చాలామందికి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది పోలీసులు. అటు నిన్న అయితే ఎవరైతే విష్ణుప్రియ కూడా పోలీసులు ఎదుట విచారణకైతే సహకరించలేదు. ఈరోజు అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి అయితే విష్ణుప్రియ అలాగే రీతు చౌదరి కూడా పోలీస్ స్టేషన్కి హాజరవడం జరిగింది. మరికొంతమందిని కూడా విచారించే దిశగా అయితే పోలీసులు ముందుకు వెళ్తున్నారని చెప్పాలి. అయితే ఇప్పుడు టేస్టీ తేజ అవ్వచ్చు, అలాగే నటి సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా హోలీ సెలబ్రేషన్స్ అప్పుడు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. ఈ బెట్టింగ్స్ యాప్స్ని ఎవరు కూడా ప్రమోట్ చేయొద్దు, నాకు అంటే ఇది తెలియక జరిగింది, క్షమించండి అని కూడా ఒక వీడియో వదలడం కూడా జరిగింది సుప్రీత కూడా. అయితే చూడాలి ఎలాంటి సెక్షన్లు వీళ్ళ మీద నమోదవుతాయి, నెక్స్ట్ ఏం జరగబోతుంది, వీళ్ళ వెనకాల ఎంత పెద్ద అంటే ఎవరున్నారు ఏంటి అంటే ఒక మాఫియానే దీని వెనక ఉందని కూడా మరికొంతమంది అయితే చెప్తా ఉన్నారు. పోలీస్
పోలీసులు అంటే ముఖ్యంగా తెలంగాణ పోలీసులు అయితే దీని మీద అంటే ఇప్పుడు ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది, ఎవరు కూడా బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు, ఇలాగ బెట్టింగ్ చేసిన వాళ్ళకి కూడా చాలా కఠినమైన శిక్షలు ఉంటాయని కూడా అటు ఆర్టీసీ ఎండీ సజ్జనర్ గారు కూడా చెప్పడం జరిగింది. పోలీసులు కూడా దీని మీద తీవ్రమైన విచారణ అయితే చేపడుతున్నారు. కెమెరామ్యాన్ శ్రీశైలంతో మనోహర్, హైదరాబాద్.